ఉత్తేజం నింపమన్నారు కదమ్మా. ఒక చిన్న మాట చెప్తా మీకు. ఒక గాయకుడు ఎంతో ఆర్ద్రతతో చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి వేదనని చెప్తూ ఒక చిన్న మాట చెప్పాడు. ఐఎమ్ నాట్ అ గుడ్ సింగర్, సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్, బట్ ఎస్. చెరపట్టిన చల్ నిలబడ్డడు రా, భయపెట్టిన చల్ బ్రతికున్నడు రా, ఆడబిడ్డలనే నిందించినరు, కార్యకర్తలనే వేధించినరు, ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఎవరు ఎవరు? జూలు విప్పి కదలింది ఎల్లో సింగము, దడుచుకొని ఉరుకుతది రౌడీ సంగము. జూలు విప్పి కదలినది ఎల్లో సింగము, దడుచుకొని బదరుతది రౌడీ సంగము. జై జై చంద్రన్న బ్యాడ్, జై జై చంద్రన్న జై జై జై. ఇప్పుడు కూడా అనాలి మనము, జై బాబు జై బాబు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఒక సాధారణ మహిళను, ఒక టీచర్ని ఇవాల్టి రోజున ఇంతమంది ముందర నిలబెట్టి మాట్లాడు జ్యోత్స్న అన్నాడు చూసారా, అది నా నాయకుడు. ఒక నాయకుడు మనకి గనక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే, ఒక నాయకుడు మనకి గనక ఒక మంచి భవిష్యత్తునిస్తే, ఒక నాయకుడు మనకి గనక నాయకత్వ లక్షణాలు ఇస్తే, ఏ రకంగా ఎవరమైనా సరే ముందుకు దుంకుతామో, రౌడీ సంఘాల్ని పరిగెత్తిస్తామో, ఇవాల్టి రోజున నిలువెత్తు ఎగ్జాంపుల్ జ్యోత్స్న మీకు ఇక్కడ. ఎందుకంటున్నా అంటే నేను నిజంగా చెప్తున్నాను, ఒక మిడిల్ క్లాస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డను అయినా సరే ఇవాల్టి రోజున రౌడీ మూకలతో కొట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారి కోసం కొట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా. ఇక్కడ ఇంకో విషయం చెప్తా. నేను ఇందాక కింద మా వివేక్ గారిని అడుగుతున్నా, సార్ తణుకు అంటే ఆ పిచ్చాయన ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరేంటండి, అసలు మాట్లాడడం రాదు, ఆయనే కదండి ఎమ్మెల్యే, ఏదో మినిస్టర్ కదండి అన్నా, ఏదో మినిస్టర్. సారీ నాన్న ఇందాక లేదు లేదు సారీ, నేను మైక్ నేను అనకూడదు, మీరు అనండి, నేను అనకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మాకు ఖచ్చితంగా లిమిట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కొన్ని గీతలు ఉన్నాయి. ఆ గీతల్ని ఎట్టి పరిస్థితుల్లో దాటేటువంటి ప్రసక్తి లేదు. ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే, ఎంత మా మీద ఎన్ని అఘాయిత్యాలకు వాళ్ళు పాడుపడినా సరే, ఇలాగా మీ ముందర నుంచి కూర్చున్నారా ఇక్కడ మా రాధాకృష్ణ గారు. తణుకు అంటే నాకు నిజంగా ఈయన పేరు తప్పించి ఆయన పేరు ఎప్పుడు గుర్తుకు రాలేదండి. ఆయన నేను ఇవాళ మీటింగ్కి రావాలన్నప్పుడు నిన్న రాత్రి నుంచి ఎతుకుతున్నా, ఎవరైనా ఈ కార్మూర్ అని చెప్పి వికీపీడియాలో సహా ఎతికా, ఏమన్నా దొరుకుతుందేమో అని. అసలే నాకు కళ్ళద్దాలు ఉన్నాయి, ఈ కళ్ళద్దాలు వేసుకొని ఎతికినా సరే ఏమీ దొరకలే ఆ కార్మూర్ గురించి. ఇంకేం మాట్లాడతాం ఆయన గురించి అంటే, ఇక్కడ ఏమర్థమైందంటే పార్టీ సిద్ధాంతాలు. తెలుగుదేశం పార్టీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, నలుగురికి మంచి చేసేటువంటి వ్యక్తిని, నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి వ్యక్తిని, ఒక ఊరికి ఒక నియోజకవర్గానికి కనుక ఎమ్మెల్యే అయితే రోడ్లు వేసేటువంటి వ్యక్తిని, అక్కడ మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చేటువంటి వ్యక్తిని, పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని, ఆడబిడ్డలకి అండగా నిలబడేటువంటి వ్యక్తిని, అనుక్షణం కూడా పిల్లలు చదువుకోవాలి, చదువుకొని వాళ్ళు బాగుపడాలి అని చెప్పి తపన పడేటువంటి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళనేమో మన పార్టీ ఇస్తే, ఒక ప్రెస్ మీట్లో సైతం దౌర్భాగ్యం, ఒక మినిస్టరు ప్రెస్ మీట్లో సైతం తన మినిస్ట్రీకి సంబంధించి కనీసం ఒక్క మాట మాట్లాడలేనటువంటి దద్దమ్మల్ని ఇంకో పార్టీ ఇచ్చింది. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు కంపేర్. ఎందుకు కంపేర్ చేసుకోవాలి అంటే, రేపు పొద్దున్న కనుక నిజంగా మనం రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర యువత యొక్క భవిత బాగుపడాలి అని మనం అనుకుంటే
నిజంగా కూడా ఆలోచించాలి. ఆలోచించాలి అంటే ఆలోచించేశానండి, చంద్రబాబు నాయుడు గారు గెలిచేయాలండి, మన రాధాకృష్ణ గారు గెలిచేయాలండి, అయిపోయిందండి, నేను ఆలోచించేశానండి అనుకుంటే కాదండి. గెలుస్తున్నాం 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 రాసి పెట్టుకోండి. బొమ్మ ఒక్కొక్కళ్ళకి ఏ రేంజ్లో కనపడుతుందంటే దద్దరెళ్ళిపోవడమా, మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడ ఆల్రెడీ లండన్ నుంచి మందులు వస్తాయి, ఇంకా మరి రేపు పొద్దున ఎక్కడి నుంచి మందులు వస్తాయో నాకు తెలియదమ్మా. కానీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఒక్కొక్కళ్ళకి ఇక్కడ ఏమన్నా కొంచెమన్నా అటో ఇటో ఫ్యూజులు ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే ఆ ఫ్యూజులు తెగిపోయి నరాలు తెగిపోయేటట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, తణుకొకటే కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారే నిలబడ్డారు. ఎట్లా అయితే కుప్పంలో 1,00,000 మెజారిటీ అని చెప్పి ముందరికెళ్తున్నామో అలా ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందరికెళ్ళాలి. ఎందుకంటే కూటమికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వాటి రోజున 175 మంది అభ్యర్థులు రాసి పెట్టుకోండి. ఏ వైఎస్ఆర్సీపీ వాడు వచ్చినా సరే గుండెల మీద చెయ్యేసుకొని లేదా కాలర్ ఇట్లా ఎగరేసి చెప్పండి, మా అభ్యర్థులు ఆణిముత్యాలు, ప్రతి ఒక్క అభ్యర్థి ఆణిముత్యం. మీ వాళ్ళు ఎవరయ్యా? బూతులు మాట్లాడతారా? మర్డర్లు చేశారా? అంతేనా? అంతేనా? స్కాములు చేశారా? అంతేనా? అంతేనా? ఇంతే. మీ అభ్యర్థులు అంతే. మా అభ్యర్థులు ఒక్కొక్కళ్ళు కూడా చాకులు ఎలా మిమ్మల్ని ఎక్కడికక్కడ కోస్తూ మీరు చేసేటువంటి ఆకృత్యాల్ని ఆపుతూ పేద ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వాళ్ళు మా అభ్యర్థులు. సో ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడిని గుర్తుపెట్టుకుందాం. ఆ దాడికి కారకుడైనటువంటి ఏ ఒక్కడిని వదిలిపెట్టకూడదు. మనసులో ఈ దృఢ సంకల్పాన్ని కలుపుకొంచుకొని ముందరికెళ్దాం. 53 రోజులు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 53 రోజులు మన నాయకుణ్ణి, ప్రజానాయకుణ్ణి, ప్రజల కోసం అనుక్షణం పరితపించేటువంటి ఒక నాయకుణ్ణి, ప్రజల కోసం తన కుటుంబాన్నే పక్కన పెట్టినటువంటి ఒక నాయకుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. 2019లో చేసినటువంటి ఏ ఒక్క తప్పంటే ఇందాక చెప్పారు కదా మా పెద్దలు, సర్లే ఎలా గెలుస్తున్నారు కదా, మన ఒక్క ఓటే ఏమవుతుంది వెళ్ళకపోతే, మన ఒక్క ఓటే మనం వెళ్ళకపోతే ఏమన్నా రాధాకృష్ణన్ ఓడిపోతాడా? ఏం కాదు, ఆయన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వేస్తారు కాదు. ఒక్కొక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాకులా దిగబడాలి, ఒక్కొక్క ఓటు. సో ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే, ప్రతి ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాకుల్లాగా దిగాలి. దిగి ఎందుకురా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పెట్టుకున్నా నేను, ఎందుకురా జనసేన కార్యకర్తలతో పెట్టుకున్నా నేను, ఎందుకురా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నా నేను, బుద్ధి వచ్చిందని టపి 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 అని లెంపలేసుకునేటట్టు చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఇది చెయ్యాలి. ఇది మన మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత.